హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఒక హెయిర్ టిప్ అనమాట. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్న, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి ఈ టిప్ అప్లై చేయండి. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. గోరింటాకుని నేను ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాను. అప్లై చేసే ముందు ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. గోరింటాకులో కొంచెం చింతపండు వేసి గోరింటాకు వాష్ చేసేటప్పుడే చింతపండుని కూడా వేయండి. కొంచెం నానుతుంది ఆ వాటర్లోనే. వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ అన్నీ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని నేను డ్రైన్ చేయడానికి ఇలా బౌల్లో వేసేసుకొని కొంచెం సేపు ఉంచేసి తర్వాత మిక్సర్లోకి వేసుకుంటున్నాను. ఎందుకంటే లూజ్ అయిపోతే మళ్ళీ హెయిర్కి బాగుండదు కదా. కొంచెం టైట్గా ఉండడానికి గోరింటాకు నేను అలా చేశాను. అండ్ దాంట్లోనే నిమ్మకాయ వేస్తున్నాను. నిమ్మకాయతో పాటు పెరుగు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేయడం వల్ల డాండ్రఫ్ వెళ్ళిపోతుంది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది. మంత్లీ ట్వైస్ ఇలాగా ట్రై చేస్తే చాలా బాగా హెయిర్ గ్రోత్ ఉంటుంది. మొత్తం అంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఈ గోరింటాకు మొత్తం ఓవర్ నైట్ ఇలాగే ఉంచేయండి. ఈరోజు నైట్ పట్టుకుంటే రేపు మార్నింగ్ పెట్టుకోండి హెయిర్కి. అలాగా ఉంచేసుకొని గోరింటాకుని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోండి. అప్పుడు గోరింటాకు చాలా బాగుంటుంది హెయిర్కి. ఇప్పుడు నేను ఓవర్ నైట్ ఉంచేసిన తర్వాత ఇప్పుడు తీసుకున్నాను మార్నింగ్. ఈ గోరింటాక్ని ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా హెయిర్ రిజల్ట్స్ ఉంటాయి. సేమ్ ఇలాగే మొత్తం నేను ఎలా అప్లై చేస్తున్నాను మొత్తం అంతా లేయర్స్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత చాలా ఈజీగా హెయిర్ ఫాల్ ఇవన్నీ మనం బయటికి వచ్చేయచ్చు. జస్ట్ 2 to 3 hours ఉంచేసుకుంటే మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, నేను అప్లై చేసుకుని 3 hours అయిపోయింది. 3 hours ఉంచేసుకున్నాను. తర్వాత ఇంకా చాలా రిజల్ట్స్ ఉంటాయి. అండ్ చూడొచ్చు ఆఫ్టర్ వాష్ చాలా చాలా బాగుంటుంది హెయిర్. 3 hours ఉంచేసుకుంటే బాడీలో హీట్ కూడా తగ్గుతుంది ఇలా మనం యూజ్ చేయడం వల్ల గోరింటాకుని. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.